వావ్! ఈ మూవీ చూశాక ఇంకా నా మైండ్లో నుంచి మమిత క్యారెక్టర్ అనేది ఇంకా నా మైండ్లో నుంచి వెళ్ళిపోతలేదు. అంత బాగా తను యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీలో రేణు క్యారెక్టర్ చాలా బాగా చేసింది. తను ఇంకా నా మైండ్లో అలానే రన్ అవుతూ ఉంది. అంత బాగా చేసింది తన యాక్టింగ్. ఎందుకంటే ఈ మూవీలో చాలా బాగా సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, ఆ యొక్క జరిగే ఒక ట్రాజెడిక్ ఆ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది నాకు. క్లైమాక్స్ అసలు చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా హార్ట్ టచింగ్ అనిపించింది క్లైమాక్స్. ఇక హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ మలయాళం అయినప్పటికీ కూడా తెలుగు డబ్బింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గా సింక్ అయిందని చెప్పొచ్చు. కొన్ని తెలుగు డైలాగ్స్ అంటే కుమారి ఆంటీ వచ్చే డైలాగ్ కానీ, అదేవిధంగా కుర్చీని మడతపెట్టే డైలాగ్ కానీ మన తెలుగు వారికి సింక్ అయ్యే విధంగా ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఇక రేణు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ, ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా ఉన్నాయి నాకు ఈ మూవీలో. మ్యూజిక్ కూడా చాలా బాగా ఉండింది. అసలు లవ్ స్టోరీ ఇంత బాగా ఉంటుందని నాకు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.